ఎంతమంది ప్రేమ పేరట మోసపోయిన వాళ్ళు లేరు. సేవకుడితో ఒక ఆయన చెప్తున్నాడంట, అన్నా నేను నమ్మి నా స్నేహితుడికి 10,000 ఇచ్చానన్నా, వాడు ఎటు వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు. 10,000 ఇచ్చాను, 10,000గా ఊరోజులు వెళ్ళిపోయాడు ఏంటి, ప్రార్థన చేయండి అన్న 10,000 వచ్చేటట్లుగా అని చెప్తున్నాడంట. ఆ సేవకుడితో ఆ వ్యక్తి చెప్తూ ఉండగానే తలుపు చాటున ఆ ఇంటి ఇల్లాలు ఆ అక్క ఏడుస్తుందంట. బోరు ఏడుస్తుంటే సేవకుడు చూసి, అమ్మ ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నారంటే, ఎక్కువ ఏడుస్తుందంట. అన్నను పోని తర్వాత చెప్తాను అంటుందంట. ఆ మాట అనగానే సైగ చేస్తే ఇక సరే అని చెప్పి ఈలోపు అయ్యా పాస్టర్ గారు వచ్చారు, అన్న వచ్చారు కదా, పంచదార అయింది ఇంట్లో, వెళ్ళి పంచదార తీసుకురాని పంపించిందంట. సరే అని చెప్పి ఆయన పంచదార తీసుకురావడానికి వెళ్తే ఈలోపు వీళ్ళు మాట్లాడుకున్న పరిస్థితిని బట్టి, అమ్మా ఏమైంది, ఎందుకని అంతగా ఏడుస్తున్నారు, అన్నేమని అన్నారా, ఏదైనా గొడవ అయిందా, ఏదైనా సమస్య ఉందో చెప్పండి అమ్మా, ప్రార్థన చేస్తానంటే ఆమె అంటుందంట, అన్న ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నా అందంట. చెప్పడానికే కదమ్మా ఆయన్ని పంచదారకు పంపించావు, చెప్పు తల్లి అని అంటే అందంట, అన్న ఏమని చెప్పనన్నా, ఆయనకు తెలిసి 10,000, ఆయనకు తెలియకుండా నేను 90,000 ఇచ్చా, మొత్తం తీసుకున్నాడు ఊరోజులు వెళ్ళిపోయాడు అని చెప్తూ బోరు ఏడుస్తుందంట. చెప్తూ ఉంటుంటే ఇంచుమించి ఇది 15 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక సేవకుడు చెప్తే విన్నది మీకు చెప్తున్నా. ఆయనకు తెలిసి 10,000 అని అన్నా, ఆయనకు తెలియకుండా నేను 90,000 ఇచ్చా, ఈ 2 తీసుకుని వాడు ఊరోజులు వెళ్ళిపోయాడు. ఇది గనక ఆయనకి చెప్పావమ్మా, మరి అన్నకి చెప్పావంటే ఆయనకి చెప్తే నన్ను ఉంచుతాడన్నా, ఇక నన్ను ప్రాణాలతో ఉంచడు అని చెప్తుందంట. ఎంతకీ ఎలా ఇచ్చావమ్మా డబ్బులు, ఇంత డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే, ఎలా ఇచ్చానంటే ప్రతిరోజు వచ్చేవాడన్నా వదినా 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 అనేవాడు. వదినా వదినా అంటే ఇంట్లో డబ్బులు ఇచ్చేస్తారండి, వదినా వదినా అని పిలిచేవాడంట. పిలుస్తుంటే వదినా వదినా అని పిలుస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండాలిగా. వాళ్ళ మరిది వచ్చి వదినా అని పిలిచాడు అనుకోండి, ఇవ్వచ్చు. ఎవరో తెలియనోడు వచ్చి ఫకీర్ వచ్చి వదినా వదినా అని అంటే ఇంట్లో దాచిన డబ్బంతా తీసుకుని ఎలా ఇచ్చింది. అలా ఇచ్చిన తర్వాత సంబంధం లేడు వచ్చి వదినా అని పిలిస్తే ఎందుకు ఇవ్వాలి? సంబంధం లేనివాడు ఇంట్లోకి వచ్చి వదినా వదినా అని పిలిచినంత మాత్రాన ఆమె ఉన్నదంతా దాచినంతా ఎలా ఇవ్వాలి? సరే అని చెప్పి ఇవన్నీ చెప్తా ఉంటుంటే ఇక ఆయన అన్నాడంట, అమ్మా ఈ ఎలాగో జరిగిందో జరిగిపోయింది, అన్నకి చెప్పు విషయం, అన్నకి ఏదో రకంగా చెప్పు అంటుంటే, అన్నకి చెప్తే నన్ను ఉండనివ్వడన్నా, అన్నకి చెప్తే నన్ను ఇంటికి పుట్టింటి తరిమేస్తాడు, లేదా చంపేస్తాడు, ఇక పోతే పోయిన డబ్బులు నీకు చెప్తున్నానన్న, ఎవరికి చెప్పబాకు, ప్రార్థన చేస్తావని నీకు చెప్తున్నాను అందంట. ఆయన చెప్పాడు లైవ్లో కూడా, ఈమె ఎవరికి చెప్పదని నాకు చెప్పింది, మీ అందరికీ చెప్తున్నాను, కానీ పేరు చెప్పలేదు కదా. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎవరికి తెలియకుండా ఎంతమంది డబ్బులు ఇచ్చారో, ఎవరెవరికి ఇలా ఇచ్చి మోసపోయి ఏడుస్తున్నారో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సందులో ఉన్న మనం, దేవుని మాటలు వింటున్న మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా జీవించాలి. 10,000కే పారిపోయాడు అన్న ఆ వ్యక్తిని, అతను బాధపడుతున్నాడు. 10,000కి ఎందుకు పారిపోతాడు? అక్కగారు 90,000 ఇచ్చింది, మిగతా ₹1,00,000 తీసుకుని పారిపోయాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం జాగ్రత్త, అంత్య దినాలలో బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పలు విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు. మనుషులు ఎలా ఉంటారు, అంత్య దినాల్లో ఏ విధంగా జరుగుతాయి, ఇవన్నీ కూడా ఆ మార్కు సువార్త మనం చదివిన మూలవాక్యం దేవుడు తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్త. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేవారు వస్తారు, జాగ్రత్త. మిమ్మల్ని మోసం చేసేవారు వస్తారు, జాగ్రత్త. తోడేళ్లుగా ఉన్నవారు తోడేలు స్వరూపం కనబడకుండా గొర్రెల చర్మం కప్పుకొని వస్తారు, జాగ్రత్త. భిన్నమైన బోధన కల్పిస్తారు, జాగ్రత్త. మీ ఆత్మీయ జీవితం జాగ్రత్త పడి మీరు నిత్యము కూడా దేవుని కొరకు, క్రీస్తు కొరకు నిలబడే వారిగా జీవించాలని, ఈ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త చేసుకునే విధంగా మనల్ని దేవుడు నిలబెట్టును గాక.